హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికి. నేను వచ్చేసి ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటి అంటే, మనము యూట్యూబ్ లో వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. అవి లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా ఏవైనా కావచ్చు, చేస్తూ ఉంటాం కదా. కానీ కొందరు వచ్చేసి ఎలాగా ఉంటారంటే, మ్యూజిక్ కానీ ఏదైనా సాంగ్స్ కానీ వింటేనే మన ఛానల్ ని ఫాలో అప్ చేస్తూ ఉంటారండి. ఓన్ వాయిస్ కి అస్సలు ప్రిఫరెన్స్ ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా కొందరు వచ్చేసి లాంగ్ వీడియోస్ మనం ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వని, చాలా యూస్ఫుల్ అవ్వని, ఎంత యూజ్ ఉన్నప్పటికీ కూడా అస్సలు ఇలా కూడా ఓపెన్ చేసి చూడరు. నిజమా కాదా మీరే చెప్పండి. ఎందుకంటే చాలా మంది మ్యూజిక్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారండి. కొందరు వీడియో చూడకపోయినా మ్యూజిక్ ఉండడం కోసం కూడా ఛానల్ క్లిక్ చేసే వాళ్ళు ఉంటారు. సో అంతేకాకుండా మనం కూడా వీడియో చేసుకుంటూ, అవును మా ఛానల్ కి లాంగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను, కానీ మ్యూజిక్ పెడితే బాగుంటుంది కదా, కాస్త జనాలు అనేది అట్రాక్ట్ అవుతారు, సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, మ్యూజిక్ లవర్స్ ఉంటే ఎవరైనా చూసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి, లేదా వ్యూస్ కౌంట్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాం కదా. ఇంకా షార్ట్ విషయానికి వస్తే మాత్రం అన్ని రకాల ఫెసిలిటీ కదా. అంతేకాకుండా షార్ట్ విషయంలో చూడండి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రిమిక్స్ చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా యూజ్ దిస్ సౌండ్ అని ఉంటుంది, కొలాబ్, గ్రీన్ స్క్రీన్, అవన్నీ ఉంటాయి. కానీ లాంగ్ వీడియోస్ కి వచ్చేసరికి ఏది చేసుకున్నా కాపీరైట్ పడుతుంది, కాపీరైట్ క్లైమ్ వస్తుంది, స్ట్రైక్ వస్తుంది అనే భయం అనేది ప్రతి ఒక్కరిలో ఉండే ఉంటుంది కదా. ఎవరో ఎందుకండి, తెలిసి తెలియక నేనే ఫస్ట్ లో నాకు తెలియదు, జస్ట్ మ్యూజిక్ డౌన్లోడ్ చేసేసి ఏం చేశాను, ఒక వీడియోకి అయితే పెట్టేశాను, స్ట్రైకే పడిపోయిందండి ఆటోమేటిక్ గా. అది 3 months అయితే ఎఫెక్ట్ ఉండింది. కాబట్టి ఇలాంటి భయం లేకుండా, ఎలాంటి టెన్షన్ పడకుండా నేను చెప్పిన ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. అది యూట్యూబ్ వాళ్ళే మనకు ప్రొవైడ్ అయితే చేశారండి. సో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎప్పటికీ కూడా కాపీరైట్ స్ట్రైక్ కానీ కాపీరైట్ క్లైమ్ కానీ ఏది రాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానికోసం ఏం చేయాలంటే, ఫస్ట్ వచ్చేసి మనం క్రోమ్ లోకి వెళ్ళేసి యూట్యూబ్ డెస్క్టాప్ క్రోమ్ అనేది టైప్ చేసేసేయండి. ఆల్రెడీ ప్రతి ఒక్క యూట్యూబర్ కి ఈ యాప్ అయితే తెలిసే ఉంటుంది కదా. టైప్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మన ఛానల్ వచ్చేసి క్రోమ్ లో అనేది ఓపెన్ అయిపోతుందండి. కొత్తగా ఓపెన్ చేసే వాళ్ళైతే సైన్ ఇన్ అయితే అడుగుతుంది, సైన్ ఇన్ చేసేసేయండి. ఆటోమేటిక్ గా క్రోమ్ లో మన ఛానల్ యొక్క డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇంకా డాష్ బోర్డ్ లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి మీకు తెలిసిందే కదా. అవి వచ్చేసి ఏంటిది, వీడియోస్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, మానిటైజేషన్ ఉంటుంది, కాపీరైట్ ఉంటుంది, అలాగ ఉంటాయండి అన్ని. వాటిలో మనము ఫైనల్ గా లాస్ట్ వన్ వచ్చేసి మ్యూజిక్ అనే సింబల్ అనేది ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే కొన్ని రకాల మ్యూజిక్ అనేవి ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి. వాటన్నిటిని మనము ప్లే చేస్తూ ఫస్ట్ వినొచ్చు అండి. విని మనకి ఏది నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకొని కార్నర్ లో డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మన గ్యాలరీలోకి, అదే అండి మ్యూజిక్ గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఆ విధంగా డౌన్లోడ్ చేసేసుకొని మనం ఏ యాప్ లో అయితే మన వీడియో ఎడిటింగ్ అనేది చేస్తూ ఉన్నామో, ఏ వీడియోకి అయితే మనం మ్యూజిక్ పెట్టాలనుకుంటున్నామో, ఆ మ్యూజిక్ ను జస్ట్ మన ఓన్ వాయిస్ బదులు యాడ్ చేసేసేయండి. ఫుల్ గా పెట్టేసినా ఎలాంటి కాపీ రైట్స్ కానీ రావు. ఆ వీడియో ఎంత లెంత్ ఉన్నప్పటికీ ఎలాంటి స్ట్రైక్స్ రావు. హ్యాపీగా యూజ్ చేసేసుకోండి. మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోండి. ఎందుకంటే మ్యూజిక్ లవర్సే ఉంటారు, వారి కోసమైనా చేయాలి అనేది మీకు ఉంటుంది కదా. కొంతమంది మ్యూజిక్ ఉంటేనే చూస్తారు, అలాంటివన్నీ ఉంటాయి కదా మనసులో. సో హ్యాపీగా డౌన్లోడ్ చేసేసుకొని ఎడిటింగ్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాలండి. అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ లో వీడియోను అప్లోడ్ చేసేసేయాలి. తర్వాత మనము ఒక మిస్టేక్ అయితే ఎప్పటికీ చేయకూడదండి. అది ఏంటి అంటే, వన్స్ మనము క్రోమ్ నుంచి ఏదైనా మ్యూజిక్ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో, ఇప్పుడు నేను చెప్పిన వేలో డౌన్లోడ్ చేసుకుని, ఆ మ్యూజిక్ బాగుంది కదా అని చెప్పేసి నా ఫ్రెండ్ అడిగాడని చెప్పేసి, మా ఇంట్లో వాళ్ళు అడిగారు మ్యూజిక్ బాగుంది, వాళ్ళు యూజ్ చేసుకుంటారంట అని చెప్పేసి షేర్ చేసామే అనుకో, అంతే సంగతి అండి. మన ఛానల్ ఎప్పటికీ ఉండదు ఇంకా. ఓకేనా, ఎలాంటి పరిస్థితుల్లో షేర్ అయితే చేయకూడదండి. షేర్ మాత్రం అసలు ఆలోచన కూడా చేయొద్దు. ఎందుకంటే షేర్ ఎందుకు చేస్తారండి, ఏం అవసరం చెప్పండి. జస్ట్ మన మ్యూజిక్, మన వీడియోస్ తగిన మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటే జనాలు చూస్తారనే ఆశతో మనము
డౌన్లోడ్ చేసుకొని ఇంత ఇష్టంగా పెడుతున్నాము. షేర్ చేయడం వల్ల రిస్క్ వస్తుంది, అంటే చేయడం కూడా వేస్టే కదా. కాబట్టి ఎప్పటికీ కూడా షేర్ అయితే చేయకండి. అందరు కావాలంటే వారి మొబైల్ నుంచి వాళ్ళని కూడా డౌన్లోడ్ చేసుకోమనండి. అంతేకాని ఎప్పటికీ షేర్ కానీ వాట్సాప్ నుంచి అదర్ సోర్సెస్ కానీ పంపించడం మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదొక్క కేర్ఫుల్ గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. హ్యాపీగా ఏ మ్యూజిక్ అయినా డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ అంతేకాకుండా ఎంతో యూస్ఫుల్ వీడియోస్ కోసం నాకైతే మంచి సపోర్ట్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.